ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 45 రోజుల నుండి పెద్దపల్లి ఉన్నటువంటి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నేను పర్యటిస్తూ ప్రచారం చేసిన సమయంలో ప్రతి ఒక్కరూ నన్ను ఆదరించడం జరిగింది. ఈ ఆదరిస్తూ హక్కున చేర్చుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు మద్దతు తెలపడం జరిగింది. దాంతోపాటు దేశం కోసం, ధర్మం కోసం, దేశం యొక్క ప్రతిష్టని కాపాడుతున్నటువంటి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరచడం జరిగింది. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులు, ప్రతి మహిళా సోదరిమణులు, విద్యార్థులు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఈ యొక్క దేశాన్ని కాపాడుతున్నటువంటి నరేంద్ర మోదీ గారికే ఓటేసి గెలిపించాలి అన్నటువంటి నిర్ణయం కూడా తీసుకుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నన్ను ఆదరించినటువంటి ప్రతి ఓటర్ను, ప్రతి నాయకులను, ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈరోజు మీరు చేసినటువంటి ఈ యొక్క ప్రయత్నము, ఈ యొక్క శ్రమ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి చేసినటువంటి ఈ యొక్క ప్రయత్నం, ఈ ప్రయత్నంలో ప్రజాస్వామ్యము కాపాడబడాలనేటువంటి ఆలోచనతో మీరు అందరూ కలిసి ముందుకొచ్చి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నానికి మరొక్కసారి నేను పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకులని, కార్యకర్తలకు, ఎంఆర్పిఎస్ నాయకులకు, కార్యకర్తలకు, నేతకాని సంఘ నాయకులకు, కార్యకర్తలకు, ఓట్లు వేసిన ప్రతి ఒక్క ఓటరుకు, మా పార్టీని గెలిపించడానికి బయట నుండి ప్రయత్నం చేసినటువంటి కవులకు, కళాకారులకు, మేధావులకు, సివిల్ సొసైటీలో ఆలోచిస్తున్నటువంటి ఆలోచనదారులందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.